వెల్కమ్ టు ద న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి పట్టణంలోని అయ్యప్ప నగర్ శ్రీహరి కాలనీలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో అవినీతి అక్రమాలు పెచ్చుమీరాయన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తేల్చుకునేందుకు చర్చకు సిద్ధమా అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒకే పార్టీలో 40 ఏళ్లుగా సేవలందిన తన కోసం కాకపోయినా జనం కోసం, నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఈసారి తనకు ఓటు వేయాలన్నారు. పొదలకూరుకు మంత్రి కాకాని ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. ఇక చుట్టుపక్కల బినామీలతో 300 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్నారు. అనేక భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఆశీర్వదించాలన్నారు చంద్రమోహన్ రెడ్డి. రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా 5 ఏళ్ళు, 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే. నువ్వు ఏం చేశావు నీ మండలానికి, నేనేం చేశానో చెప్పేదానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు మంత్రివి. నువ్వు మాట్లాడితే అంటున్నావు కదా నువ్వు ఓడిపోయావని. నేను ఓడిపోయి ఏం చేశాను, నువ్వు గెలిచి ఏం చేశావు, ప్రజల ముందు చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతుండా. మేము సిద్ధం, నువ్వు సిద్ధమా? మా టైంలో ఏమైనా దోపిడీ జరిగిందా, నీ టైంలో ఎంత దోపిడీ జరిగిందో చెప్పేదానికి మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే, నీకు నిజంగా ఆ డాక్టరేట్ కన్నా నువ్వు చేసి నీకు డాక్టరేట్ వచ్చి ఉంటే. కానీ ఇప్పుడు ఒకటి, అందరూ 5 ఏళ్లలో విసిగిపోయిన తర్వాత, 10 ఏళ్లలో విసిగిపోయిన తర్వాత చెప్తున్నా ఉంటాయి, చెట్టు కింద ప్రమాణం చేసి చెప్తున్నా నిన్ను బాగా చూసుకుంటానని. ఒక లైట్ కింద ప్రమాణం చేస్తుండా నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబాకు అని